జీరో పావర్టీ P4. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. దీన్ని మనం ఈ నెలలోనే ఇనాగరేట్ చేస్తున్నాం. హై నెట్వర్క్ ఇండివిజువల్స్, ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్. లాస్ట్ మైల్ 20% అన్నాం. దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ లో తప్పు చేసినాం, లేకపోతే ప్రజల్లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పైన ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఒక 20 లక్షల మందిని మనం ఐడెంటిఫై చేస్తాం. ఒక చాయిస్ వదిలిపెడతాం. మిగిలిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు ఎవరన్నా ఎక్స్క్లూడ్ అయింటే దే వాంట్ ఇన్క్లూడ్, విల్ ఇన్క్లూడ్. ఒక 10 లక్షల వరకు ప్రొవిజన్ పెట్టుకుందాం. ఎవరైనా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి మేము వీళ్ళు కూడా చేసుకుంటామంటే విల్ గివ్ దట్ ఆప్షన్. టోటల్ గా మనం ఏం పెట్టామంటే మార్గదర్శి అనే పేరు పెట్టి ఎవరైతే డోనర్స్ వస్తారో, దాతలు వస్తారో వాళ్ళకి మార్గదర్శి అనే పేరు పెట్టాం. ఏవైతే కుటుంబాలు ఉన్నాయో దీనికి బంగారు కుటుంబం అనే పేరు పెట్టాం. మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్, కలెక్టర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్. జీరో పావర్టీ phase 1. ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, దెన్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్. ఏదైతే 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047 ఉంటే అప్పుడు కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు. ఇది కంటిన్యూగా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం.